సూర్యునిపై ఉమ్ము వేయాలి అని భావించి ఉమ్మితే తిరిగి అది వారి ముఖం మీదే పడుతుంది అన్నది ఎంత సత్యమో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను విమర్శ చేయాలి, అవమానించాలి, దూషించాలి, తప్పులు పట్టాలి, ఇది మంచిది కాదని భావిస్తే వారే అవమానాల పాలవుతారు, వారే చిక్కుల్లో పడతారు. వారు ఎంత బుర్ర తక్కువ మనుషులో అర్థమైపోతుంది. దానికి ఉదాహరణగా ఈరోజు నేను ఒక సంఘటన మీతో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. గతంలో కామాక్షి గారిని చూసాం, మౌనికాని చూసాం, మేరీ గారిని చూసాం. వీళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్క బాణీలో ఒక్కో విధంగా, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో క్రైస్తవ్యాన్ని, క్రీస్తు ప్రభువుల వారిని, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, విశ్వాస సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని తప్పులు పట్టే ప్రయత్నం చేస్తూ, నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ, వారికి ఉన్నటువంటి విఘ్నతను కూడా కోల్పోయి తమ చదువులు, సంస్కారము, ఇవన్నీ కూడా, పరమత సహనము, ఇవన్నీ కూడా విడిచిపెట్టి రకరకాలుగా మరి నిందించే ప్రయత్నము, అవమానించే ప్రయత్నము స్త్రీలైన వారు కూడా గతంలో చేశారండి. కొన్ని వీడియోల్లో మనం చూసాం. భారతీయులమంతా సహోదరులము, అన్నదమ్ములము, అక్క చెల్లెండ్రము, మనమంతా భారతీయులము అన్న సంగతి కూడా ఒక్కొక్క సందర్భంలో మరిచిపోయి రకరకాలుగా బైబిల్ని అవమానిస్తూ బైబిల్పై బురద జల్లే ప్రయత్నాలు చాలామంది చాలా రకాలుగా చేశారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి సూర్యుడు, ఆయన దయామయుడు, కరుణామయుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే దేవుడు. మళ్ళా చెప్తున్నారండి, ఆయనే దేవుడు. యేసుక్రీస్తు వారు తప్ప వేరొక మార్గం పరలోకానికి వెళ్ళడానికి మానవునికి ఎక్కడ ఎలాంటి సోర్స్ కూడా, ఎలాంటి అవకాశం కూడా ఇంకా లేదు లేదు లేదు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు. సోదరులారా, ఇకనైనా మారుమనసు పొందండి. విమర్శలు చేయటం మాని ఆత్మవిమర్శ చేసుకొని సత్యాన్ని అంగీకరించి పరలోక రాజ్యానికి వారసులు కండి. బైబిల్ వ్యతిరేకులకు ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. మీరు ఎలాంటి వారైనా సరే, ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు మా యేసు ప్రభువారు. ఆయన పక్షంగా ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాం. రండి, మారుమనసు పొందండి, సత్యాన్ని ఎరగండి. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రండి, అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం. హిందూ శక్తి అనేటువంటి ఒక చిన్న ఛానల్ ఉందండి. దానిలో ఉన్నటువంటి ఒక వీడియోని మరి నాకు ఒక సోదరుడు పంపించడం జరిగింది. అది చూసిన వెంటనే ఖచ్చితంగా స్పందిస్తే బాగుంటుంది అనిపించింది. ఈ హిందూ శక్తి అనేటువంటి వాళ్ళు బహుశా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులై ఉంటారండి. గతంలో కూడా మన క్రిస్టియన్ రైట్స్ నుంచి మరి వీళ్ళు చాలా ఆగడాలకు పాల్పడుతున్నారని, దాడులు చేస్తున్నారని, క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారని, చాలా రకాలుగా బైబిల్ని అవమానిస్తున్నారు అనేటువంటి విధానంలో మరి క్రిస్టియన్ రైట్స్ నుంచి కూడా ఆ జిల్లాలకు చెందినటువంటి నాయకులు వాటిని ఖండించినట్లుగా మన క్రీస్తు విజయం ఛానల్లో మనం గతంలో కూడా చూసాం. సరే, ఓర్చుకుందాము, ప్రేమిద్దాము, సహనం కలిగి ఉందాము, సాత్వికంతో వీరికి జవాబు చెప్పే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనం మనుషులం కాబట్టి ఒక్కొక్కసారి మనల్ని తిడుతున్నా, లేకపోతే అవమానిస్తున్నా, కొడుతున్నా సహజంగా, లేదా మనం ఆరాధించే దైవాన్ని ఎవరన్నా దూషించినా ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి రోషం వస్తుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది. అయితే బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుందంటే, మరి ఒక చెంపను కొడితే రెండో చెంపను చూపించు, మరి నీ యొక్క అంగీని అడిగితే పై వస్త్రం కూడా ఇచ్చేసేయి, 1 మైలు దూరం నాతో కూడా నడవమంటే 2 మైళ్ళు వెళ్ళండి అంటూ యేసు ప్రభువారు
మరి చక్కని సహనాన్ని, శాంతిని, ప్రేమను పరిశుద్ధ గ్రంథంలో మనకు బోధించారు. వాటిని మనం నేర్చుకొని వాటిని మనం అనుసరిస్తున్నాం. సరే, అయితే వీళ్ళు ఏమంటారంటే, మరి ఇక్కడ ఈ వీడియోలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. బైబిల్ ప్రకారం ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురువు గారు, యేసు విషయంలో బైబిల్లో, యేసు మరణం విషయంలో బైబిల్లో 2 రకాలైనటువంటి ధోరణులు రాయబడి ఉన్నాయి. ఈ 2 రకాలైన ధోరణుల్లో ఫస్ట్ది క్రైస్తవ బోధకులు చెప్పే ప్రకారం 2000 సంవత్సరాల క్రితం ఈ యేసు అనేవాడు ఇవాళ ఉన్న మన కోసం రక్తం చిందించి చనిపోయాడని ప్రచారం చేస్తున్నారు ఇవాళ. ఇది ఎంత మటుకు నిజం? ఇక్కడ ఈ ప్రచారం మన కోసానికి ఆయన రక్తం చిందించి చచ్చిపోయాడు, మన పాపాలకు కడగటం కోసానికని ఆయన చెప్పిన మాట వాస్తవమే. కానీ అదే కనపడదు అక్కడ. మనకి అర్థమైంది. అతను ఏదో దైవ దూషణ చేశాడనే విషయం మీద అతనికి సిలువ వేయబడింది. నేను దేవుడు ఒకటే అని అన్నాడు. అది దైవ దూషణ కింద వస్తుంది. అందువల్ల ఏంటంటే రాజద్రోహం కూడా ఉందన్నారు. రాజద్రోహం కన్నా దైవ దూషణే కింద వేయటం జరిగింది. సో ఇక్కడ వేసినటువంటిది ఆ పరిస్థితులు. ఇతనితో పాటుగా ఇంకో 2 కూడా సిలువ వేశారు. ఆ 2 కూడా సిలువ మీదే మరణించారు. ఇప్పుడు యేసుక్రీస్తుకి సిలువ వేసేటప్పుడు అతడు ఏం చేశాడంటే, నెక్స్ట్ డే శనివారం అని చెప్పి అతను ఏం చేశాడంటే, అతనికి తెలుసు శనివారం నాడు శవం ఉండకూడదు, అందుకని కనుక అతను కనుక బతికున్నట్టు కనపడినట్టయితే కాళ్ళు నరికేస్తారని, శిలువ మీద శవం ఉండకూడదు. అందుకని ఏం చేశాడంటే, అతను ఏలీ లామా సబక్తాని అని దేవా నన్ను ఎందుకు వదిలేసావని చెప్పి అతను కాస్త నటించాడు. అరిచి ప్రాణం పోయినట్టుగా నటించాడు. ఇప్పుడు ఈ అమాయకులైనటువంటి దొంగలు ఏం చేశారంటే, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది తెలియదు వాళ్ళకి, మిగతా వాళ్ళ ఇద్దరికి. ఆయనకి ఆ పోయే ముందు కూడా ఒక దొంగ అడుగుతాడు, నువ్వు స్వర్గానికి నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు అని చెప్పి. ఇవాళ సాయంత్రం మరి ఇద్దరం స్వర్గానికి వెళ్తామని కూడా ఆ దొంగకి పాపం హామీ ఇచ్చాడు, కానీ వాగ్దానం చేశాడు. కానీ అతని తర్వాత కాసేపటికి ఈ సైనికులు వస్తారు. సైనికులు వచ్చి చూస్తారు, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ కాళ్ళని కాస్త వాళ్ళు ఏం చేస్తారంటే, మాట్లాడుకునే వాళ్ళిద్దరి యొక్క కాళ్ళని నరికేస్తారు. యేసు పడిపోయినాడుగా నటిస్తున్నాడు కదా, అందులో ఏం చేశారంటే, బల్యం చనిపోయాడు కాబట్టి ఊరికే అనుమానం వచ్చి బల్యం పెట్టి పొడిస్తే అతని శరీరంలోంచి నెత్తురు కారింది అని చెప్పి బైబిల్లోనే చెప్పడం జరుగుతుంది. శరీరంలోంచి నెత్తురు ఎటువంటి పరిస్థితుల్లో చచ్చిపోయిన వాడి శరీరంలోంచి కారదు. అది అందరికి తెలిసినట్టు. రక్త ప్రసారం జరుగుతుంటేనే దాని బ్లడ్ అనేది వస్తుంది అనమాట. అంటే యేసుక్రీస్తు చావలేదని బైబిల్ ప్రకారమే మనకి అక్కడ అర్థం అవుతుంది. రక్త ప్రసారం ఉంటే ప్రాణం ఉంటుంది, రక్త ప్రసారం లేకపోతే ప్రాణం పోతుంది. అందుకని యేసు చావలేదు, నటించాడు. సరే, అతని యొక్క శవాన్ని ఏం చేశారంటే, ఒక ధనవంతుడు అడిగి తీసుకుని వేరే చోట పెట్టాడు. అంతా తీసుకెళ్లి పెట్టారు. శరీరాన్ని తీసుకెళ్లిపోయి దాచిపెట్టి తర్వాత అక్కడి ఆ 2 వ్యక్తులు కూడా మరి చూడటానికి చదువుకున్న వాళ్ళగానే కనబడుతున్నారు, కానీ మరి అంత విఘ్నత కలిగినటువంటి వారిగా అగుపించట్లేదు. మరి ఒక వ్యక్తి అయితే వారిలో యేసు ప్రభు వారిని వాడు వీడు అని కూడా సంబోధించినట్లుగా మనం చూస్తున్నాము. సరే, వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా ఇలాంటి మాటలు మాట్లాడిన వారు ఉన్నారు. దేవుడు అనే భయం లేకుండా వాడు వీడు అని కూడా యేసు ప్రభువారిని ఈ కాలంలోనే కాదు ఆ కాలంలోనూ సంబోధించారు. ఆ కాలంలో కూడా అవమానించాలని చూశారు. ఆ కాలంలో కూడా శరీరధారిగా ఉన్న యేసయ్యను ఏదో ఒకటి చెయ్యాలని, అవమానించాలని, కొట్టాలని, దూషించాలని ఏదో రకరకాలుగా చేశారండి. సరే, ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఇలాగే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని మనం ప్రేమిద్దాం, వాళ్ళని మనం క్షమిద్దాం, కానీ మనం ధీటుగా వారికి సమాధానం చెప్పి తీరాలి. అయితే ఏమంటారంటే, ఏమండి మరి గురువుగారు, మరి గతంలో ఈ క్రైస్తవ బోధకులంతా కూడా ఎప్పుడో 2000 క్రితం యేసుప్రభు పుట్టాడంట, ఆయన రక్తం చిందించాడంట, ఆ రక్త ప్రోక్షణ వలన ఇప్పుడున్న మానవాళికి పాప క్షమాపణ దొరుకుతుందంట, ఎంతవరకు నిజం అంటూ ప్రశ్నించాడు. సరే, పాప మా గురువుకి ఏం తెలుసండి, ఆయన ఒక హిందువు, ఏదో కాస్త చదువుకున్నట్టే ఉన్నాడు, కానీ అన్ని నానార్థాలు తీస్తూ వ్యాఖ్యానించే వ్యక్తి ఆయన, పెద్ద ఆయన. సరే, దానికేదో ఆయన జవాబు చెప్పలేకపోయాడు. దానికేదో నేను జవాబు చెప్తాను, వినండి. అవును, వాస్తవమే.
యేసుక్రీస్తు ప్రభువుల వారు ఖచ్చితంగా చారిత్రాత్మక పురుషుడు, లేక చారిత్రాత్మక దేవుడు, లేక చారిత్రాత్మక దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, ఆయనే దేవుడై ఉన్నాడు మేము నమ్ముతున్నాం. మీకు ఇబ్బంది ఏంటి? ఒకటి. లేదండి చారిత్రాత్మకంగా అంటే ఆల్రెడీ నిరూపణ అయిపోయింది. ఎట్లాగా? మీరు చదువుకున్న పుస్తకాల్లోనే అక్కడ మీ పుస్తకాల్లో ఏం రాసి ఉంటుందండి? మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళ పేర్లు ఏంటో నాకు తెలియదండి, వాళ్ళ పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. ఇక్కడ సంభాషణ చేసినటువంటి వాళ్ళ పేర్లు నాకు తెలియవు. సో కనుక వీళ్ళు తమ క్లాస్కు వెళ్ళి 6వ తరగతో 7వ తరగతో ఏదో 8వ తరగతో చదువుతున్నప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వమని చక్కగా తెలుగులోనే ప్రతి పుస్తకంలో చరిత్ర చెప్పేటప్పుడు రాసి ఉంటుంది. చదవలేదా? అంటే ఇది వాస్తవమే. హిందూ ప్రజలు జీవించేటువంటి భారతదేశంలో కూడా ఒక క్లారిటీగా పుస్తకాల్లో అచ్చువేయబడింది. అంటే ప్రపంచము ఏకగ్రీవంగా అంగీకరించింది క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకము. ఇక తర్వాత దానికేదో మళ్ళీ మార్పు చేర్పులు చేసుకొచ్చి ఈ మధ్య తెలివితేటలు పెరిగిపోయి లేదండి ఏడి బీసీ అంటే అర్థాలు వేరంటూ పాపం నానార్థాలు చెప్పే ప్రయత్నాలు చేస్తూ నానా తంటాలు పెడుతున్నారు కొంతమంది. సరే, దాన్ని అట్లా ఉంచుదాం. యేసయ్య ఆయన పరిశుద్ధుడు, దేవుడు, కన్యగర్భాన జన్మించి మానవాళి కొరకు బలిపశువుగా రక్తాన్ని చిందించాడు. పాపక్షమాపణ ఆయనలోనే ఉంది. ఆయన్ని నమ్ముకోకపోతే ఖచ్చితంగా నిత్య నరకంలో మీరంతా కాలిపోవలసిందే. ఎవరండి? ఇందాక నేను చెప్పాను కదా, మన సిస్టర్స్ ఉన్నారు, కామాక్షి గారు కావచ్చు, మేరీ గారు కావచ్చు, మౌనికా శంకరి కావచ్చు, ఏమండి ఇంకా రకరకాలుగా మన కరుణాకర్ కావచ్చు, ఇంకా రకరకాలుగా హిందూ శక్తి అనండి, హిందూ జనశక్తి అనండి, లేకపోతే శివశక్తి అనండి, ఇంకా లేకపోతే ధర్మ పోరాటం అనండి, అధర్మ పోరాటం అనండి, మరి భాస్కర్ రాజు గారు అనండి, ఇట్లా రకరకాలైన మీరందరూ కూడా నిత్య నరకంలో కాలిపోతారు. పేర్లు ఎత్తి కూడా నేను చెప్తున్నా. ఇదేంటి? బైబిల్ ప్రకారంగా నా విశ్వాసాన్ని మీకు చెప్తున్నా. మీరు కాలిపోవాలి లేకపోతే మీకేదో నరకంలోకి వెళ్ళిపోవాలని నా కోరిక కాదుండే. మీరందరూ కూడా చక్కగా రక్షించబడాలి. మీరందరూ కూడా మాతో కూడా చక్కగా పరలోకంలో యేసయ్యతో కూడా మీరందరూ సంతోషంగా ఆనందంగా జీవించాలి అన్నదే నా ప్రగాఢ వాంఛ. అర్థమైందా? సో యేసు ప్రభు లేదంటే మాత్రం ఆయన సీఎం కానివ్వండి, పిఎం కానివ్వండి, లేకపోతే ఒక ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఒక మినిస్టర్ కానివ్వండి, సామాన్య వ్యక్తి కానివ్వండి, సామంతుడు కానివ్వండి, రాజుగారి కానివ్వండి, చక్రవర్తులు కానివ్వండి, ఎవరైనా సరే యేసు ప్రభు లేకపోతే మీకు నిత్యజీవం ఉండదు. ఇది బైబిల్ నేర్పే సత్యం. పస్కా పశువు అనేది వధించబడింది. ఆ పస్కా పశువు రక్తము వలన ఆ దినాన ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలులందరూ రక్షించబడ్డారు. అయితే తర్వాత బలులు అనేటువంటిది ధర్మశాస్త్ర నియమం ప్రకారంగా వచ్చాయి. అయితే యేసుక్రీస్తు వారు పస్కా పశువు వలె ఒక్కసారి బలిని అర్పించేశాడు. మాటికి బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో 2000 సంవత్సరాల క్రితం సుమారుగా మరణించిన యేసు ప్రభువారు, రక్తం చిందించిన యేసు ప్రభువారు, సజీవుడిగా తిరిగి లేచినటువంటి యేసు ప్రభువారు దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే ఖచ్చితంగా రక్షించబడతారు. లేదంటే నరకమే. వీళ్ళు ఎంత అబద్ధీకులంటే వీళ్ళకి అసలు సత్యమే తెలియదు, బైబిల్ తెలియదు అని చెప్పడానికి మీకు చక్కని ఉదాహరణలు చెప్తా వీళ్ళ మాటల ద్వారానే. వీళ్ళ డిస్కషన్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గురువుగారు మరి ఏంటండి ఇతను యేసుప్రభు సిలువేయబడ్డాడు. సిలువేయబడ్డామాట వాస్తవమే, ఏదో రాజదోషణ దేవదోషం చేశాడు, ఆ దేవదోషం చేసిన సిలువేశారు. కానీ టోటల్గా ఈయన చెప్పేది ఏంటంటే యేసు ప్రభు సిలువలో చచ్చిపోలేదు, దానికి బైబిలే ఆధారము అంటూ పాపం తమ అమాయకత్వాన్ని, తెలివి తక్కువతనాన్ని ఆ పెద్ద ఆయన బయట పెట్టుకున్నాడు. ఎలాగో మీకు పూర్తిగా చక్కగా వివరిస్తా వినండి. యేసు ప్రభు చచ్చిపోయినట్టుగా నటించాడు, సిలువలో దొంగలతో మాట్లాడుతున్నాడు. సిలువలో దొంగలు నిన్ను నువ్వు రక్షించుకొని ఒక ఆయన అన్నాడు. ఒక ఆయన ఏమయ్యా నువ్వు నీ రాజ్యంతో వస్తే నన్ను నీతో కూడా ఉంచుకోమంటే నువ్వు ఈ రోజే స్వర్గంలో ఉంటావని ఆయనతో చెప్పాడు అని మాట్లాడుతున్నాడు. చచ్చిపోలేదు, మాట్లాడుతున్నాడు, చచ్చిపోలేదు, చచ్చిపోయినట్టుగా ఆయన నటించాడు. సిలువలో మాట్లాడుతూ ఉండగా ఆ దొంగలు ఏమైనా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ కాళ్ళు విరగొట్టాడు. మరి యేసు ప్రభు మాట్లాడుతూ కూడా వాళ్ళు విన్నారు కదా, మరి వాళ్ళ కాళ్ళు విరగొట్టాలి కదా. ఒకే సమయంలో జరిగింది కదా. యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోయ్యా అన్నాడు అనుకుందాం. ఓకే, నేడు నీవు నాతో కూడా పరదశలో ఉంటావని యేసు ప్రభు చెప్పాడు. అంటే దొంగన్న మాట మాత్రం పాపం సైనికులు వినపడింది, కానీ యేసు ప్రభు జవాబు ఇచ్చిందే వీళ్ళకి వినపడలేదా?
వీళ్ళు తెలివిగా ఏం చెప్తారండి, దొంగలు మాట్లాడుతున్నారు కాబట్టి బతికొండారని కాళ్ళెర కొట్టారు, యేసుప్రభు ఏం మాట్లాడలేదు కాబట్టి, వాళ్ళు వినలేదు కాబట్టి ఆయన చచ్చిపోయాడు అనుకున్నారు అని తెలివిగా బైబిల్ని వక్రీకరించే ప్రయత్నం చేశాడు ఈ పెద్ద ఆయన. అప్పటిదాకా మాట్లాడుతుంటే అందరి మాటలు వినపడతాయి కదండి. ముగ్గురు కూడా ఒకే హైట్లో ఉన్నారు, ఒకే స్థలంలో ఉన్నారు, సిలువ వేయబడ్డ శిక్షలోనే ఉన్నారు. ఎంత తప్పుడుగా మళ్ళీ దాన్ని వక్రీకరిస్తున్నాడంటే పెద్ద ఆయన. వీళ్ళిద్దరు మాటలు మాత్రం సైనికులు విన్నారు, యేసుప్రభు మాత్రం ఆయన మాట్లాడింది మాత్రం వినలేదు, అందుకని ఆయన చంపకుండా వదిలేసి కాళ్ళు ఎరగొట్టలేదు, వీళ్ళు మాత్రం కాళ్ళు ఎరగొట్టాడని చెప్పాడు. ఇది సర్వశుద్ధ తప్పు. వీళ్ళు ఎంత ద్వేషము, ఎంత ఉక్రోషము, ఎంత పగ, ఎంత విషం ప్రభు మీద కక్కుతున్నారో, క్రైస్తవ మీద కక్కుతున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాళ్ళు వింటే నిజంగానే ముగ్గురు మాటలు విన్నారు, అయితే వాళ్ళు కాళ్ళు విరగొట్టింది మాత్రం ఇద్దరియే విరగొట్టారు. అది ప్రవచనం లేఖన నెరవేర్పు ఉంది అక్కడ. ఆయన ఎముకలలో ఒకటైనా విరిగిపోకూడదు అని ఉంది. ఆయన బ్రతికే ఉన్నాడు. వీళ్ళేమంటున్నారు, చచ్చిపోయినట్టు నటిస్తున్నాడు అనుకుందాం, విరగొట్టచ్చు, ఏమైనా తప్పే ఉంది. వాళ్ళు కొట్టాలనుకుంటే చచ్చిపోయాడా బ్రతుకున్నాడని చూడండి, విరగొట్టాలనుకుంటే విరగొట్టేస్తారు. చచ్చిపోయాడు, తర్వాత ఒక వ్యక్తి వచ్చి బల్లెముతో ఒక పోటు పొడిచాడు, అప్పుడు నీరు గారింది, రక్తం గారిందని బైబిల్లో రాసింది. చూసారా, బైబిలే చెప్తుంది. మరి అయితే చచ్చిపోయినోడికి ఇంకా నీరు ఎందుకు కారింది, రక్తం ఎందుకు కారింది, రక్తం ప్రవహిస్తుంది కారుతుందంటే బతికొండాడనే కదా అర్థం. నిజమే, అబ్బా ఎంత గొప్ప సత్యం వీళ్ళు చెప్పారండి. సైంటిస్టులు లేకపోతే మేధావులు ప్రపంచవ్యాప్తమైనటువంటి ఎవరూ కనిపెట్టినటువంటి సత్యాన్ని పాపం వీళ్ళు కనిపెట్టేసినట్టుగా ఏదో పాపం మాట్లాడేస్తూ ఉన్నారు. బైబిల్ ఏం రాసి ఉందండి, ఒకసారి బైబిల్ చూడండి. బైబిల్లో ఏం రాసి ఉందంటే మత్తయి శుభవార్తలో ఈ మాటలు ఉంటాయి. వీళ్ళు చెప్పేది ఏంటండి, ఆల్రెడీ యేసు ప్రభు చచ్చిపోయాడు, ప్రాణం విడిచిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఒక వ్యక్తి శూలంతో పొడిచాడు, అప్పుడు నీరు రక్తం కారింది అంటే ఆయన బ్రతికే ఉన్నాడు, కానీ చచ్చిపోయినట్టుగా ఆయన తీసుకెళ్లి సమాధిలో పెట్టారు, ఆయన తిరిగి లేచాడని పుకార్లు పుట్టించారు అంటూ సాతాను దూతల్లాగా తమ యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద కక్కే ప్రయత్నం మాత్రమే చేశారు వీళ్ళు. ఇక్కడ చూడండి ఏం జరిగిందండి. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయంలోకి వస్తే వీలైతే నేను స్క్రీన్ మీద ప్లే చేస్తూ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వచనాలు ఏముందండి, ఒక సందర్భంలో దొంగలు మాట్లాడేశారు, అయిపోయింది. తర్వాత ఆయన వేదన చెందుతున్నాడు, రక్తం కారిపోయింది, బాధను అనుభవిస్తున్నాడు. బాధను అనుభవిస్తూ ఉన్నట్టు ఆ సమయంలో ఏం జరిగిందండి, వాళ్ళందరూ కూడా ఆయన్ని హేళన చేసేవాళ్ళు హేళన చేస్తున్నారు. 42వ వచనం చూడండి. వీడు ఇతరులను రక్షించెను, తను తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ నుండి దిగిన ఎడల వాడిని మనం నమ్మొచ్చు కదా అంటూ హేళన చేశారు. ఓకే అండి, సరే. అప్పుడు తర్వాత ఈ దొంగల్లో ఒక ఆయన ఏం రాసుకొస్తాడంటే, ఆయనతో సిలువ వేయబడ్డటువంటి బందిపోటు దొంగలు ఉన్నారు, వాళ్ళు కూడా అట్లాగే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు, ముందు నిందించారు అంటూ మత్తయి సువార్తలో రాసుకొచ్చారు. కారణం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. మత్తయి సువార్తలో ఆయనతో కూడా సిలువ వేయబడ్డ దొంగలు ఆయనని నిందించారు అని ఉంటుంది, కానీ ఇంకో చోట ఏముంటుందండి, వారిలో ఒకరు నిందించారు, ఒకరు పశ్చాత్తాపడ్డారు, తమ పాపాన్ని ఒప్పుకున్నారు అని చూపిస్తుంది. కాబట్టి ఇది కూడా బైబిల్లో 2 రకాలైనటువంటి విధానాలు ఉంటాయండి, బైబిల్ సత్యం కాదండి అని ఇలాంటి వంకర కూతలు కూసేవారికి నేను ఆన్సర్ చెప్తున్నా. ఇక్కడ వాస్తవం ఏం జరిగిందంటే, వాస్తవంగా సిలువ వేసిన వెంటనే ఇద్దరు దొంగల్లో కూడా ఉన్నటువంటి 2 దొంగలు యేసుప్రభుని దూషించిన మాట వాస్తవమే. మత్తయి దాన్ని రాశాడు. అర్థమైందా? సిలువ వేసిన వెంటనే 2 దొంగలు కూడా, నువ్వు దేవుడువా, భలే కార్యాలు చేసావు కదా, మరి నువ్వెందుకు బాధపడుతున్నావు, మమ్మల్ని కూడా నువ్వు రక్షించుకోవచ్చు కదా అని అపహసించారో, దూషించారో, అవమానించారో 2 దొంగలు చేసిన పని వాస్తవమే. ఇది మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి దాన్ని నోట్ చేశాడు. తర్వాత లూకా సువార్తలో మనం అక్కడ ఏం చూస్తామండి, ఒక దొంగ అయితే నువ్వు రక్షించుకో అని తిట్టాడు, దూషించాడు. మరొక దొంగ అయితే యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకయ్యా అని పశ్చాత్తాపడ్డాడు అంటూ లూకా రాశాడు. అంటే సంఘటన ఏం జరిగింది, కొంత సమయం జరిగిన తర్వాత 2వ దొంగ తన హృదయంలో మార్పు కలగటం ప్రారంభించింది. మొదట 2 దూషించారు, తర్వాత ఒక వ్యక్తి హృదయంలో ఆయన ముఖంలోకి చూసేటప్పటికి ఆటోమేటిక్గా తన హృదయం మారిపోయింది, పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. అప్పుడు అతను యేసు ముఖాంతరాన్ని చూసి అతని జీవితాన్ని మార్చుకున్నాడు. అప్పుడు సంభాషించాడు, యేసు నువ్వు గొప్పవాడివి అయ్యా, కన్నీరు గారుస్తూ, అయ్యో నేనెంత బుద్ధిహీనుణ్ణి, నేను కూడా ఇతనితో కలిసి దూషించానే అని భావించి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని
యేసు ప్రభువారిని సెకండ్ టైం అతడు కోరాడు. అప్పుడు నీవు నాతో కూడా ఉంటావని చెప్పాడు. మొదలు ఇంకో దొంగ మాత్రం అట్లాగే దూషించాడంటూ లూకా వ్రాశాడు. అంటే రెండూ రైటే. చూసారా, బైబిల్ ఎక్కడ వ్యత్యాసం ఏమీ కాదు. అర్థమైందా? తెలియనటువంటి వాళ్ళు వీటిని గ్రహించటము, అర్థం చేసుకోవటం కొందరికి తెలియదండి. ఈ సంగతి కూడా బైబిల్లో ఉంది. కొందరు లేఖనములను అపార్థము చేయుదురు. కాస్త చదువు లేని వాళ్ళైతే, తెలివి లేని వాళ్ళైతే, అజ్ఞానులైతే. కానీ ఈ మధ్యకాలం జ్ఞానులు అని చెప్పుకుంటూ, బాగా చదువుకున్నామని చెప్పుకుంటూనే బైబిల్ని విమర్శిస్తూ అజ్ఞానపూరితంగా మాట్లాడుతున్నారు కొందరు పెద్దలు. మీకు అర్థమైందండి? ఇది ఇక్కడ ఆన్సర్. సో కనుక తర్వాత ఏం జరిగిందండి? యేసు ప్రభువారు ఏలీ ఏలీ లామా సభక్త అని కేకేస్తే, అమ్మో ఏలీ వచ్చి ఏమైనా రక్షిస్తాడేమో, ఈయన ఇట్లా కేకేస్తున్నాడు, ప్రవక్త కదా అని భావించి ఏదో ఒక అతను వచ్చి చిరక ఆ నోట్లో పెట్టాడని ఉంది. తర్వాత చూస్తే ఒక వ్యక్తి గబగబా వచ్చి ఆయన డొక్కలో పొడిచాడు. అంటే ఏంటి? ఈయన చచ్చిపోలేదు, చావాలి అని. మీకు అర్థమైందా? ఈ అధ్యాయం జాగ్రత్తగా చదువుకోండి. 48 వచనం. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తర్వాత తగ్గిన వారు ఊరుకుండండి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతుమనిరి. అయితే ఏం జరిగిందండి? అనేక ప్రాచీన ప్రతుల్లో మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను అని కూర్చబడి ఉన్నది. అప్పుడు యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అని ఉంది. పైన ఎక్కడ ఆయన చచ్చిపోయాడు, ప్రాణం విడిచాడు అన్న తర్వాత ఒక భటుడు శూలముతో పొడిచిన తర్వాత అప్పటి వరకు ఆయన బ్రతికే ఉన్నారు. నీరు రక్తము కారిపోయింది. అప్పుడు కేక వేసి ప్రాణము విడిచని స్పష్టంగా ఉంది. ఈ ముసలాయన ఏం చెప్తాడండి? యేసుప్రభు చచ్చిపోయినట్టుగా నటించాడు అని వీళ్ళు ఊహించుకుంటున్నారు. అసలు చచ్చిపోయాడని బైబిల్ ఏమైనా రాసి ఉందా? అప్పటికే చచ్చిపోయాని రాసలేదు. శూలముతో పొడిచిన తర్వాత, నీరు రక్తము కారిన తర్వాత ఆయన చచ్చిపోయాడని బైబిల్లో క్లియర్గా ఉంది. వీళ్ళు ఏమంటున్నారండి? ముందు చచ్చిపోయాడని బైబిల్ చెప్తుంది, చచ్చిపోయిన నటించాడు ఆయన, మళ్ళీ వెళ్ళి ఎవరో శూలంతో పొడవగానే నీరు రక్తం కారింది, మరి చచ్చిపోతే రక్తం ఎట్లా వస్తుంది అంటూ తిక్కర చేస్తూ తిక్కల మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. విషయం అర్థమైందండి? ముందే ఆయన చచ్చిపోయాడని బైబిల్ చెప్తుంది. ఎక్కడ చెప్తుంది? చూపించమనండి ఒక వచనం. బైబిల్ చెప్తుంది ముందే చచ్చిపోయాడని. కనుక తర్వాత వెళ్ళి ఆ భటుడు రాణువారు ఒక వ్యక్తి, ఆ భటుడు ఒక వ్యక్తి వెళ్ళి, ఒక సైనికుడు వెళ్ళి అతను పక్కలో పొడిచాడు, నీరు రక్తం కారింది కాబట్టి ఆయన చచ్చిపోలా, తర్వాత సిలువలోంచి దించారు అంటూ ముగించారు. ఆయన ముందు చచ్చిపోయాడని సువార్తలో మనకి ఇక్కడ కనబట్టలా. మనకు స్పష్టంగా ఏం తెలుస్తుంది? పొడిచిన తర్వాతే ఆయన ప్రాణం విడిచెను అని ఉంది. ప్రాణము విడిచెను అని స్పష్టంగా వ్రాయబడింది. మన ముస్లిం సోదరుడు షఫీ గారు కూడా గత సంవత్సరాల్లో సిలువలో మరణించలేదు, ఆయన మహోన్నతుడు, గొప్పవాడు అంటూ పొగుడుతూనే ఆయన్ని చచ్చిపోలేదు, యూదులు అట్లా భ్రమపడ్డారు, బ్రతికే ఉన్నాడు, తండ్రి అతన్ని పరలోకం తీసుకెళ్ళాడు అంటూ ఆయన కూడా మరొక వక్రీకరణ చేశాడు షఫీ గారు కూడా. అది అలా ఉంచితే పాపం వీళ్ళు పరిశోధన చేసి చదివి బైబిల్ పాపం ఈ పెద్ద ఆయన ఏమంటున్నాడంటే, ఏమండి ఆయన చచ్చిపోయినట్టు నటించాడు, శూలంతో పొడిచాక మరి రక్తం ఎందుకు వచ్చింది అంటున్నాడు. శూలముతో పొడిచిన తర్వాతే ఆయన ప్రాణము విడిచెను అని బైబిల్లో ఉంది. ఇది నోట్ చేసుకోండి అందరూ కూడా. అర్థమైందా? ఇంకా మీరు స్పష్టంగా బైబిల్లోకి వెళ్ళి మీరు ఇంకా చూడగలిగితే ఆయన చచ్చిపోయాడు అని మనకి స్పష్టంగా ఇంకా కొన్ని వచనాలు చక్కగా ఆధారాలు ఉన్నాయి. 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతునొద్దకు వచ్చి, అయ్యా వంచకుడు, అంటే యేసుప్రభుని గురించి, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినమునకు సమాధిని భద్రము చేయుటకు ఆజ్ఞాపించుము. దానిని శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి. ఎవరండి? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, యేసుక్రీస్తుకు విరోధులు. వీళ్ళంతా చచ్చిపోయాడు అని పిలాతు దగ్గరకు వచ్చి స్పష్టంగా చెప్పారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఇలాగ చెప్పాడు కనుక మళ్ళీ తిరిగి లేచాడని వాళ్ళు ప్రకారం పుట్టించుకుంటారేమో, శవాన్ని దొంగిలిస్తారేమో అని సమాధిని భద్రం చేశారు. ఏమండి, ఆయన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన బ్రతికుండగానే చెప్పాడు, నా ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది అంటూ యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇంకేంటండి, ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి
ఆయన దేవుడు కనుక ప్రాణం ఇవ్వడానికి తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. బ్రతికుండగా ఆయనే చెప్పాడు. చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. సో కాబట్టి మనకి ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, సో మనం ఇక్కడ టోటల్గా యేసు ప్రభు సిలువలో మరణించాడు అని స్పష్టంగా ఉంది. అది కూడా ఒక శిష్యుడు, ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి శూలముతో పొడిచిన తర్వాత చివరిసారిగా రక్తము నీరు కారిన తర్వాత మాత్రమే ఆయన చనిపోయాడు అని బైబిల్లో ఉంది. వీళ్ళేమన్నా ముందే చచ్చిపోయాడని బైబిల్ చెబుతుంది. తర్వాత మళ్ళా చచ్చిపోలేదంటూ వక్రీకరించే ప్రయత్నం చేశారు. కనుక ఇలాంటి తప్పుడు కోతలు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఇలాంటి విష ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు బైబిల్పై ఎవరూ చేయొద్దని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన క్రీస్తు విజయం ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి.